దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారతదేశంలో సామాఖ్య ప్రభుత్వం ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఐర్లాండ్ దేశం నుంచి. పార్లమెంట్ రూపొందించిన విద్యా హక్కు చట్టం సమాజంలో ఎవరికి దోహదపడుతుంది? 14 ఏళ్లలోపు బాలబాలికలకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేటిని 1935 చట్టం ద్వారా వెలువడిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చారు? ఆదేశక సూత్రాలను. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రల్ కాలేజీలో సభ్యులుగా ఎవరు ఉంటారు? పార్లమెంట్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విధానసభలకు ఎన్నికైన సభ్యులు. రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు? హమీద్ అన్సారీ. ప్రధాని పాత్ర, విధులు, అధికారాల గురించి తెలిపే అధికరణ ఏది? 78వ అధికరణ. భారతదేశంలో ఉన్నత న్యాయాధికారి ఎవరు? అటార్నీ జనరల్. రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఆర్టికల్ 123 దేని గురించి తెలుపుతుంది? ఆర్డినెన్స్ల జారీ గురించి. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ద్వంద్వ శిక్షను నిషేధిస్తుంది? అధికరణ 22. ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ మింటో. రాజ్యాంగం లక్ష్యం ఏమిటి? రాజ్యాధికార నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ, వ్యక్తి హక్కుల పరిరక్షణ, ప్రభుత్వాంగాల మధ్య అధికార పంపిణీ. స్త్రీ పురుషుల అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనే తెలిపే అధికారణం ఏది? 39A. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. మంత్రి మండలి సమిష్టి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మొదటి మంత్రి ఎవరు? బిఆర్ అంబేద్కర్. తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? వివి గిరి. ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతూ మరణించిన వారు ఎవరు? కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతి పదవికి 2 పర్యాయాలు ఎన్నికైన వారు ఎవరు? రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలలో కొన్నింటిని కొత్తగా చేర్చారు? 42, 86, 97 రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ ప్రవేశికలో సౌమ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు? స్వర్ణసింగ్ కమిటీ. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 26/11/1949 నుంచి. ఇండియన్ పీనల్ కోడ్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? 1860. ఆధునిక కాలంలో రాజ్యాంగవాదం ఎన్నో శతాబ్దంలో అభివృద్ధి చెందింది? 18వ శతాబ్దంలో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్నతులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించారు? 85వ సవరణ. ఇది 2000 సంవత్సరం నుంచి జరిగింది. ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ పరిధిని అతిక్రమించి అధికారం చెలాయించడాన్ని నివారించడానికి జారీ చేసే ఆజ్ఞ ఏది? కో వారెంటో. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని దేని వేటి ద్వారా సాధించవచ్చు? రాజ్యాంగ విధానానికి సంబంధించిన ఆదేశక సూత్రాలు. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదని నిర్ణయించారు? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ చర్చలు, సమావేశాల్లో పాల్గొనేది ఎవరు? అటార్నీ జనరల్. 1976లో ఏ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు? స్వర్ణసింగ్ కమిటీ. మైనారిటీ వర్గాల సంరక్షణ కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది? విద్యా సాంస్కృతిక హక్కు. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది? 4వ షెడ్యూల్. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టింది ఎవరు? బిఎన్ రావు. బెంగాల్ గవర్నర్ జనరల్ను ఏ చట్టం ద్వారా భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు? 1833 చార్టర్ చట్టం. జాతీయ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దుపరచవచ్చు అని తెలిపే అధికరణ ఏది? అధికరణ 359. ఏ ప్రధాని జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు? అటల్ బిహారీ వాజ్పేయి. 1947లో నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేబినెట్లో ఏకైక మహిళా మంత్రి ఎవరు? రాజ్ కుమార్ అమృత్ కౌర్. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసింది ఎవరు? హెచ్సి ముఖర్జీ, వీటి కృష్ణమాచారి. లౌకిక తత్వం భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు
ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఎస్ఆర్ బొమ్మైగట్ట, యూనియన్ ఆఫ్ ఇండియా. విదేశంలో మరణించిన ఏకైక ప్రధాని ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని ఎవరు? పివి నరసింహారావు. తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? చరణ్ సింగ్. రాష్ట్రపతిగా తక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు? జాకీర్ హుస్సేన్. రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఎవరు? నీలం సంజీవరెడ్డి. స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి ఎన్నికైన వారు ఎవరు? వివి గిరి. సంక్షేమ సమసమాజ స్థాపనకు తోడ్పడేవి ఏవి? ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగ ముసాయిదా సంఘంలో సభ్యులు ఎవరు? అంబేద్కర్, కెఎం మున్షి మరియు మాధవరావు. 1919 చట్టానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవి? కేంద్రంలో ద్విసభా విధానం ఏర్పాటు, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ఏర్పాటు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. రాష్ట్రపతి పదవి కనీస వయసు అర్హత ఎంత? 35 ఏళ్ళు. ప్రధానమంత్రి పదవి కనీస వయసు అర్హత ఎంత? 25 ఏళ్ళు. లోక్సభ సభ్యుడి కనీస వయసు అర్హత ఎంత? 25 ఏళ్ళు. ఉద్యోగాలలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే అధికరణ ఎంత? అధికరణ 15/3. ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాలకు మినహాయింపు ఇచ్చే అధికరణ ఎంత? అధికరణ 16/2. నిర్బంధించిన వ్యక్తికి రక్షణ ఇచ్చే అధికరణ ఎంత? అధికరణ 22. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏ చట్టంగా పేర్కొంటారు? మొదటి లిఖిత చట్టం. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ఏ విధానం ఏర్పాటు చేశారు? తొలిసారిగా పోర్ట్ఫోలియో విధానం. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఏ పదవి ఏర్పాటు చేశారు? వైస్రాయ్ పదవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.